వెల్కమ్ టు ఐ న్యూస్. రైతు కష్టం చేల నుంచి కొనుగోలు కేంద్రాల వరకు మాత్రమే పరిమితం అయిపోతోందా? ఎంతో శ్రమించి పండించిన పంటను ప్రభుత్వానికి విక్రయించిన ఆ డబ్బులు మాత్రం సకాలంలో చేతికి అందడం లేదా? రైతుల పంట కష్టానికి రావాల్సిన బిల్లుల విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందా? తెలంగాణలో వేలాది మంది రైతులు ఇదే సమస్యతో ఇబ్బందులు పడుతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. చెమటోడ్చి పండించిన మక్క పంటకు సరైన గిట్టుబాటు ధర రావడమే కాదు, అమ్మిన పంటకు సంబంధించిన డబ్బులు కూడా సకాలంలో అందకపోవడంతో జగిత్యాల జిల్లా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం వెంటనే తమ బకాయిలను విడుదల చేయాలని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మక్క పంట కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరిగినప్పటికీ రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని సమాచారం. ఇప్పటికే పెద్ద ఎత్తున మక్క పంటను కొనుగోలు చేసినప్పటికీ వేలాది మంది రైతులకు చెల్లింపులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో సుమారు 16 లక్షల మక్క పంటకు 1600 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. మాకు మక్కల పైసలు పడతలేవు. గిన్ని రోజుల మేము ఇప్పుడు ఈ ఆయం ఏడికెళ్ళి తెచ్చి పెడదాం. మాకు ఈ ట్రాక్టర్ కిరాయి, మనుషులకు మన్ను మాకు తిండికి లేకుండా అయిపోయి అవి వస్తే అన్ని తీరాక వెళ్ళిపోవు. మాకు అవి రాకపోయి ఎక్కడెక్కడ ఆగిపోయి. ఇప్పుడు మక్క ఎత్తామంటే పైసలు లేకపోయి. ఒక మక్కల బత్త కావాలంటే 1500 1800. ఎట్లా ఏడికెళ్ళి తెస్తాం? మా పైసలు పడితే అవి తెచ్చి ఈ పైసలు ఉంటే వాళ్ళు తెచ్చి పెడుతుంటుంది. పైసలు పడకపోయి పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చాల్సి ఉండగా కొనుగోలు చేసిన పంటకు డబ్బులు రాకపోవడంతో రైతులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. కొత్త వ్యవసాయ పనులకు అవసరమైన పెట్టుబడులు సమకూర్చడంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకులు, ప్రైవేట్ అప్పుల ఒత్తిడి మరింత పెరుగుతోందని రైతులు వాపోతున్నారు. బిల్లుల జాప్యంపై అధికారులను సంప్రదించినా స్పష్టమైన సమాధానం రావటం లేదని, ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని రైతులు చెప్తున్నారు. గంగరాజ్యం మక్కలు అమ్మితే పైసలు వల్లే ఇంక ఇది వరకు మేము ఏం చేసుడు, మందు బత్తాలు పెరిగిన రేట్లు ఏం చేస్తాం, మేము ఎట్లా బతకాలో చెప్పండి. ట్రాక్టర్ కిరాయిలు మీద పడుతున్నాయి. మందు బత్తలకు రేట్లు పెరిగినాయి. మొన్న తీసుకొచ్చిన అడుగు మందు బత్త 2050 అనట్టి. మేము ఎట్లా బతుకుడు ఏం కథ మేము రైతులు. ప్రభుత్వంపై నమ్మకంతో పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చామని, ఇప్పుడు అదే ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పంట పండించడం ఒక ఎత్తు అయితే దానికి సంబంధించిన బిల్లులు సకాలంలో అందుకోవటం మరో ఎత్తుగా మారిందంటున్నారు జగిత్యాల జిల్లా రైతులు. పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేసి రైతుల ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇంకా ఈ కాలం గిట్లా మందు బత్తలేమో ఫీరవు, మక్కలు 2000 ఒక్కొక్క బత్తకు. ఆడ క్వింటల్కేమో మాకు పెట్టరు. అప్పుడు అమ్ముకోగానే గోస. ఇప్పుడేమో చెయ్యాలి ఒక్కొక్క మందు బత్తకు 2000 అట్లయినా కానీ మరి వ్యవసాయం చేయకపోతే ఏం కదా మేము రైతులం. ఇక మంచిగా అందరూ మంచిగా ఉంటారు. ఇక మేము చేసిన లాభం ఏం లేదు, మాకు 1 రూపాయి మిగులుతలేదు.